అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన. 46వ కీర్తన 4-5 వాక్య భాగాలు చదువుకుందాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ నీ పాద సన్నిధిలో ఉండే కృపను మాకు అనుగ్రహించారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గత కాలమంతా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు అనుగ్రహించిన చక్కటి అవకాశాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలను దయచేయండి. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగములు ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించి మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన కోరాహు కుమారుడు రాసిన కీర్తన వ్రాసి చక్కగా పాడుతున్నారు వాళ్ళు. ఒక నది ఉంది, దాని కాలువలు దేవుని పట్టణం యొక్క సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. ప్రతి అరుణోదయమున దేవుడు ఆ పట్టణమునకు సహాయము చేస్తూ ఉన్నాడు అని పాడుకుంటున్నాడు. మరొక కీర్తన కూడా కోరాహు కుమారు రాసిన కీర్తన 87వ కీర్తన 3వ వాక్యములు కూడా చదువుకుని మనం ముందుకు వెళదాం. దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఆమేన్. ఈ 2 కీర్తనలు కూడా కోరాహు కుమారులు రాసిన కీర్తనే. ఈ 2 వాక్య భాగాలు మనం గమనిస్తే గనక దేవుడు ఏ పట్టణములో అయితే ఉంటాడో ఆ పట్టణమునకు చలనము లేదంట. దేవుడు ఏ పట్టణములో అయితే ఉంటాడో దేవుడు ప్రతి అరుణోదయమున ఆ పట్టణమునకు వారికి సహాయము చేస్తాడు. దేవుడు ఏ పట్టణములో అయితే ఉంటాడో అందరూ కూడా, ప్రపంచమంతా కూడా ఆ పట్టణమును గురించంట జనులు మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారంట. ఆమేన్, హల్లెలూయా. పట్టణం అనేది దేవుని సంఘమునకు సాదృశ్యంగా ఉంది. పట్టణం అనేది మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. అశోక్, పట్టణం అనేది మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు ఏ సంఘములో అయితే ఉంటాడో, దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో, దేవుడు ఏ వ్యక్తిగత జీవితంలో అయితే ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కదిలించబడంట. ఆ సంఘము, ఆ కుటుంబం, ఆ వ్యక్తి కదిలించబడడు. ఆ కుటుంబం గురించి, ఆ వ్యక్తి గురించి, ఆ సంఘము గురించి జనులు గొప్ప సంగతులు మాట్లాడుకుంటారంట. ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఆ సంఘానికంట ప్రతి అరుణోదయమున దేవుడు వారికి సహాయము చేస్తాడు. చప్పట కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్న పట్టణములో 3 ఆశీర్వాదాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకి. మొట్టమొదటిగా ఏంటంటే కనుక ఆ పట్టణం అనబడిన సంఘములో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ పట్టణము కదిలించబడదు, దానికి చలనము లేదు. మనమందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ సహవాసంలో ప్రార్థన చేస్తూ మనము రొట్టె విరుచుతూ ఆ సహవాసన ముందుకు కొనసాగుతూ మనం ఎడతెగ ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క రాకడ సిద్ధపడుతున్న మనం అందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడుగుజాడలో మనం నడుస్తున్న వారము. మనం అందరం కూడా మనం ఎలా నడుస్తున్నామో అలాగే సాతానుడు కూడా వాడికి సమయం కొంచెమే ఉన్నదని వాడు కూడా దిగొచ్చాడు.
వాడు దిగి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు దిగి వచ్చాడంటే కనుక ప్రతి సేవకుని కదిలించాలని, ప్రతి సంఘాన్ని కదిలించాలని, ప్రతి కుటుంబాన్ని కదిలించాలని, ప్రతి వ్యక్తిని కూడా కదిలించాలని, నీ విశ్వాసపు జీవితాన్ని కదిలించాలని, నీ ప్రార్థనా జీవితాన్ని కదిలించాలని, అలాగే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని కదిలించాలని, దేవునికి నీకు, సంఘానికి నీకు, సేవకునికి నీకు ఉన్న సంబంధాన్ని కదిలించాలని, వాడు సమయము కొంచెమే ఉన్నదన్న సంగతి తెలుసుకుని నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న నీ ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేయడానికి, నీ గమ్యానికి, నీ గురి నువ్వు చేరుకోకుండా ఉండడానికి ప్రియమైన దేవుని బిడ్డరా వాడు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే కనుక వాడుకు దక్కని చోటు ఒకటి ఉంది, పరలోకము. ఆ పరలోకానికి ఎవ్వడు కూడా వెళ్ళకూడదు. వాడి టార్గెట్ అది గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎందుకు కదిలిస్తూ ఉంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడంటే నువ్వు వెళ్ళకూడదని. వాడు వెళ్ళలేదు కాబట్టి నీవు కూడా ఆ స్థలములో ఉండకూడదని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇలా సాతానుడు కదిలిస్తూ ఉన్నప్పుడు కొంతమంది కదులుతున్నారు, కొంతమంది కదలక స్థిరంగానే ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ సంఘములైతే ఉంటాడో దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన ఏ వ్యక్తులైతే ఉంటాడో దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన ఏ కుటుంబంలో అయితే ఉంటాడో కదలకుండా సాతానుడు పలు రకాల కదిలిస్తూ ఉంటాడు. నిన్ను కదిలించకుండా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ పట్టణమునకు, ఆ వ్యక్తికి, ఆ సంఘమునకు ఎటువంటి చలనము ఉండదంట. ఆమేన్, హల్లెలూయా. ఇక రెండో ఆశీర్వాదం మనం చూసాం కదా. ఆ పట్టణమునకంట, దేవుడు ఉన్న పట్టణమునకంట ప్రతి అరుణోదయమున ఆయన సహాయం చేస్తాడు. ప్రతి ఉదయకాలం లేచి, పెందరకాల లేచి, అన్నిటికంటే ముందుగా దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో, చేసేవా? ఇవాళ టైం సరిపోలేదా? ప్రతి అరుణోదయమైన పెందలకడ లేచి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మొరపెడతారో, దేవా నీ ద్వారా నాకు సహాయం కావాలి, ఈ రోజు కనుక నువ్వు సహాయం చేస్తే నీ సహాయం ద్వారా నేను ఆ దినమంతా ముందుకు వెళతాను అని ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఆ సంఘానికి దేవుడు ప్రతి అరుణోదయమున సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ సహాయం కొరకు దేవుని సన్నిధికి వచ్చావు? ఈరోజు నువ్వు నీకు పిల్లలు కావాలని వచ్చావా? లేకపోతే నీవు ఆత్మీయమైన ఆరోగ్యం కావాలని వచ్చావా? లేక ఉద్యోగం కావాలని వచ్చావా? ఏ ఉద్దేశంతో దేవుని మందిరంలోకి వచ్చావు? వచ్చిన నీవు దేవా నీ సహాయం ద్వారా నాకు కలుగుతుందని దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, ప్రతి అరుణోదయమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే కనుక అలా చేస్తుందో, ఏ సంఘం అయితే అలా చేస్తుందో, ఏ వ్యక్తి అయితే అలా అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తాడో వారికి ప్రతి అరుణోదయమున దేవుడు సహాయము చేస్తాడు. దేవుని ద్వారా పొందిన సహాయము ద్వారా నువ్వు ముందుకు వెళుతున్నావు అనుకోండి, నిన్ను గూర్చంట జనులందరూ కూడా గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరికి తెలియదు కదా, కొత్తగా వచ్చాను కదా, నాకు ఎవరు పరిచయం లేదు కదా, నాకు అంతగా అనుభవం లేదు కదా నువ్వు అనుకుంటావేమో. కానీ కనుక నువ్వు కనుక దేవుని సన్నిధిలో అరుణోదయమున ప్రార్థన చేయగలిగితే కనుక, దేవుని సహాయము ద్వారానే నువ్వు నడిపించబడుతూ ఉంటే కనుక, నిజమే దేవుని మీద ఆధారపడుతున్న కుటుంబం ఇది, దేవుని చేత నడిపించబడుతున్న కుటుంబం ఇది. ఏ వ్యక్తి ఎవరి మీద ఆధారపడే కుటుంబం కాదు ఇది. కాబట్టి ఆయన ఆ పట్టణంలోనికి వస్తాడు, ఆయన ఆ సంఘంలోనికి వస్తాడు, ఆయన కుటుంబంలోనికి వచ్చి నీ గురించి అంట గొప్ప సంగతులు మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా మన జీవితంలో కలగాలంటే కనుక దేవుడు ఆ పట్టణంలో ఉండాలి. ఏ పట్టణంలో ఉండాలి అది కావాలి మనకి. ఆ పట్టణం ఎలాంటిదై ఉండాలి? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, ఆ పట్టణానికి 3 ఆశీర్వాదములు ఇచ్చాడు. నేను కూడా దేవుని మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను అంటే కుదరదు. దేవుడు ఏ పట్టణములో ఉంటాడు, దేవుడు ఏ పట్టణములో అయితే ఉంటాడో ఆ పట్టణానికే ఈ ఆశీర్వాదాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లేకపోతే నీలో, దేవుడు సంఘంలో లేకపోతే, దేవుడు నీ కుటుంబంలో లేకపోతే ఈ ఆశీర్వాదాలు పొందుకోలేవు. దేవుడు నీ కుటుంబంలో ఉంటే, నీ సంఘంలో ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే కనుక నీకు చలనము లేదు. ప్రతి అరుణోదయం నీకు సహాయం చేస్తాడు. మూడవదిగా నీ గురించి అంట జనులు అనేకమైన గొప్ప సంగతులు మాట్లాడుకుంటారంట. ఇలా మాట్లాడుకోవాలన్నా, దేవుని సహాయమును పొందుకోవాలన్నా, నువ్వు కదలకుండా స్థిరంగా నిలిచి ఉండాలన్నా, పరలోకానికి నువ్వు సిద్ధపడగలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలన్నా దేవుడు ఆ పట్టణంలో ఉండాలి. ఆ పట్టణంలో లేకపోతే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు కలగదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటి కనుక, దేవుడు అసలు ఏ పట్టణంలో ఉంటాడు అది కావాలి మనకి. దేవుడు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణానికి ఆశీర్వాదాలు కలుగుతాయి.
మహిమా సిస్టర్, దేవుడు ఏ పట్టణంలో ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈరోజు కొన్ని విషయాలు మనము వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం. దేవుడు ఏ పట్టణంలో ఉంటాడు, మన కుటుంబానికి సహాయం కావాలన్నా, మన సంఘము గురించి అనేకులు మాట్లాడుకోవాలనుకున్నా, మనము దేవుని ద్వారా ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నా, మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఈరోజు కొన్ని విషయాలు చదవండి. కీర్తనల గ్రంథం 87వ కీర్తన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏ పట్టణములో ఉంటాడు, అది మన సబ్జెక్ట్. పరిశుద్ధ పట్టణములో ఉంటాడో, స్తోత్రం చెప్పు. అందుకనే ఆయన పట్టణపు పునాదంట పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి అది పరిశుద్ధ పర్వతముగా మారింది. ఆమేన్, హల్లెలూయా. నేను కదిలించబడకుండా ఉండాలంటే గనక, నా దేవుడు నాకు సహాయము చేయాలనుకుంటే గనక, నా గురించి జనులు అనేకమైన గొప్ప సంగతులు మాట్లాడుకోవాలనుకుంటే గనక, సంఘములో ఉన్న మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఏ పట్టణం అయితే పరిశుద్ధంగా ఉంటుందో ఆ పట్టణంలో యేసు ఉంటాడు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకని లేవి కాండంలో చూస్తే కనుక 11వ అధ్యాయం 44వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 11:44 నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారు, సంఘానికి వస్తున్నాం కదా, దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, దేవుని సహాయం పొందుకోవాలంటే కనుక, మన ద్వారా దేవుడు గొప్ప సంగతులు, జనులు గొప్ప సంగతులు మాట్లాడుకోవాలంటే కనుక, కదలకుండా స్థిరంగా ఉండాలంటే కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపమును ఎరుగనివాడు, పాపములో చేరనివాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని రూపించండి, ఎవరైనా చెప్పండి అని ఛాలెంజ్, లోకానికి ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన పరిశుద్ధమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనలో పాపము లేదు. కాబట్టి మనము కూడా ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారి జీవితాలు కదిలించబడవు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటాడో వారికంట ప్రతి అరుణోదయమున దేవుడు సహాయము చేస్తాడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గురించి అంటే జనులు గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. క్రైస్తవుల మధ్యలో నేను ఉంటానని చెప్పలేనా, అట్టంటే మేము క్రైస్తవులే అంటాం. పరిశుద్ధుల మధ్యలో నేనుంటా. ప్రభు నువ్వు ఎక్కడ ఉంటావని అడిగితే ప్రభు చెబుతున్న మాట ఒకటే, నేను పరిశుద్ధమైన పట్టణంలో నేను ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమైన అర్థం ఎదురు మనం నిలబడగలిగితే గనక మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు, మన క్రియలు, మన నడక, మన పడక, నా ప్రవర్తన దేవుని సన్నిధిలో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా లేదా ఒక్కసారి మన పరిశీలన చేసుకుంటే మన యొక్క జీవితం ఏందో మనకు బయటపడుతుంది, తెలుస్తుంది. అందుకనే పౌలు గారు అంటాడు, నేను పాపులలో ప్రధానుడు అని చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడైతే యేసుక్రీస్తు పక్క వచ్చి నిలబడ్డాడో ఆయన బ్రతికేంటో ఆయనకు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు నేను గమాలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను, నాకంటే భక్తిపరుడు ఎవరు లేరని క్రైస్తవులందరినీ కూడా చంపడానికి బయలుదేరిన వ్యక్తి ఎప్పుడైతే దేవుడు దర్శించాడు, ప్రభువు దర్శించాడు దమస్కు మార్గంలో, అప్పుడు అంటున్నాడు తర్వాత, నేను పాపులలో ప్రధానుడను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన వాక్యము దగ్గరకు వస్తే, ఆయన వెలుగులోనికి వస్తే, ప్రభాస్ సిస్టర్ గారు అక్కడికి వస్తే మనమేంటో మనకు అర్థమవుతాయి. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా మనము పరిశుద్ధంగా జీవించకపోతే ఆయన మనకు తోడుగా ఉండడు, ఆయన మనకు సహాయం చేయడు. నీ గురించి గొప్ప సంగతులు చెప్పుకోవలసిన వారు నీ గురించి హీనమైన సంగతులు చెప్పుకుంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము ఎందుకంటే గనక మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని, అందుకని యెహోషువ గ్రంథంలో చూస్తే కనుక యెహోషువతో ప్రభు మాట్లాడతాడు. చదవండి 3వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అంటే పరిశుద్ధంగా జీవించకపోతే నువ్వు అద్భుతాలు చూడలేవు. పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే గనక దేవుడు నీకు సహాయం చేయడు. శుద్ధీకరించబడిన తరువాతే కదండి నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. పరిశుద్ధపరచబడిన తరువాతే దేవుడు మనకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు నీ జీవితంలో ఎందుకు దేవుని ద్వారా సహాయం పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నీ గురించి గొప్ప సంగతులు మాట్లాడుకోవాల్సిన వారు హీనమైన సంగతులు మాట్లాడుకుంటారు? ఒకసారి ఇప్పుడు ఆలోచన చేసావా? ఎందుకు కదిలిపోయిన రెల్లి వలె చీటికి మాటికి నువ్వు కదిలిపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు? ఎందుకు ముఖం మార్చుకొని కూర్చుంటున్నావు? సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు అలా ఎందుకు కూర్చుంటున్నావు? నువ్వు నిజంగా పరిశుద్ధంగా జీవించితే గనక సంతోషంగా దేవుని సహాయం పొందుతూ అనేకమైన గొప్ప సంగతులు నీ గురించి చెప్పుకునే వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం మనం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనము చదువుతున్న బైబిల్ గ్రంథమే, గట్టిగా చెప్పు, పరిశుద్ధ గ్రంథము. చప్పట్లు కొట్టు. పరిశుద్ధ గ్రంథములో అన్ని విషయాలు మనం నేర్చుకుంటాం కదా. మరి మనం పరిశుద్ధంగా జీవించకపోతే దేవుని సహాయాన్ని ఎలా పొందుకుంటాం? ఎలా దేవుడు మన గురించి గొప్ప సంగతులు మాట్లాడేట్టుగా ఎలా చేస్తాడు దేవుడు? నువ్వు కదిలించబడకుండా నువ్వు స్థిరంగానే ఎలా నిలిచి ఉండగలుగుతావు? నా ప్రియమైన దేవుని బిడ్డలు, పరిశుద్ధంగా జీవించాలంటే కనుక యేసు రక్తము ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడతాము. ఆమేన్. రెండవదిగా యేసు వాక్యము ద్వారా ఉదక స్నానము చేత మనము పరిశుద్ధపరచబడతామనుంది. వాక్యము ద్వారా, రక్తము ద్వారా పరిశుద్ధపడతాము. దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడతారనుంది. అంటే వాక్యము చేత, రక్తము చేత, ఆత్మ చేత, ఇంకొక మాట దేవుని భయము చేత. ఆ భయము లేకపోతే కుదరదు. నేను చెప్పుకున్న వాక్యంలో, శుక్రవారం చెప్పుకున్న వాక్యం ఉంది కదా, భక్తులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? భయము లేకుండా నువ్వు కనుక దేవుని వాక్యం వింటే నీ వాక్యము నీకు జ్ఞాన హృదయం నీకు రాదు. జ్ఞానాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోలేవు. నువ్వు భయముతో నువ్వు దేవుని వాక్యం వింటే స్తోత్రం చెప్పు. ఆ భయము కావాలి, దేవుని భయం. ఎందుకంటే మనకు దేవుని వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో మనము పరిశుద్ధపరచబడతాము. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధపరచబడతాము. రెండవదిగా దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడతాము. దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు పరిశుద్ధపరచబడతాము. నాలుగవదిగా దేవుని భయము చేత మనము పరిశుద్ధపరచబడతాము. ఇలా పరిశుద్ధంగా జీవిస్తే గనక ఆ పట్టణంలో యేసు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పు. వారికి చలనం ఉండదు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. వాళ్ళకి ప్రతిరోజు కూడా దేవుడు ఆ సంఘములకు, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తిగత జీవితానికి ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయము ద్వారా నడిపించబడుతుంటే గనక అప్పుడు అంటే నీ గురించి జనులు గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఏ పట్టణంలో దేవుడు ఉంటాడంటే, ఏ వ్యక్తిలో దేవుడు ఉంటాడంటే, ఏ సంఘంలో దేవుడు ఉంటాడంటే కనుక ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిలోనే దేవుడు ఉంటాడు. వారే కదిలించబడకుండా ఉంటారు. వారే దేవుని సహాయం పొందుకుంటారు. వారి గురించే గొప్ప సంగతులు అనేకులు మాట్లాడుకుంటే దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కాబట్టి వీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఒక పట్టణము కనబడుతుందంట. ఆ పట్టణము గురించి పౌలు గారు ఏమని వ్రాసాడంటే గనక ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారని చెప్పారు. అంటే ఏక పట్టణం అంటే గనక ఐక్యత కలిగిన పట్టణము. దేవునికి స్తోత్రం చెప్పు. ఐక్యత కలిగిన సంఘములో, ఐక్యత కలిగిన కుటుంబంలో, ఐక్యత కలిగిన వ్యక్తిలో దేవుడు ఆ పట్టణమును, ఆ వ్యక్తిని, ఆ సంఘమును సహాయము చేస్తాడు. ప్రార్థనకు వచ్చేటప్పుడు మీరిద్దరు కూడా ఐక్యత కలిగి వచ్చారా?
తొందరగా బయలుదేరమని మాట్లాడుకున్నారా? నేను ఈ మాట అడుగుతూ ఉంటాను మిమ్మల్ని ఎప్పుడు కూడా. ఒకరు వెనక్కి వెళ్దాం, ఒకరు వద్దులే, ఒక గంటకి వెళ్దాం అంటే కనుక నీ పట్టణంలో నీ కుటుంబంలో ఐక్యత లేదు. ఐక్యత లేకపోతే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? ఐక్యత లేకపోతే కనుక దేవుని సహాయాన్ని ఎలా పొందుకోగలుగుతాం మనము? ఐక్యత లేకపోతే కనుక నీ గురించి గొప్ప సంగతులు ఎలా మాట్లాడుకుంటారు? ఐక్యత కలిగి ఉండాలి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని యేసయ్య చెప్పాడు. ఆమేన్. మనం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలండి. ఐక్యతగా సంతోషంగా ఇద్దరు కలిసి వచ్చారనుకోండి, కుటుంబం అంతా కలిసి వచ్చింది అనుకోండి, వారి మధ్యలో దేవుడు ఉంటాడు. నేను చెప్పకపోవచ్చు, మరొకరు చెప్పవచ్చు, వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా ఐక్యత కలిగి సమయానికే వస్తున్నారు. ఆమేన్. ఎమ్మెల్యే గారు లాగా వచ్చారు ఇద్దరు ఇవాళ. స్తోత్రం. ఐక్యత కనీసం కలిసి వచ్చారు. దేవుని స్తోత్రం. ఈనాడు నా ప్రియమైన దేవుని ఇప్పుడు కనబడనది, కనుమరుగైపోయింది అంటే కనుక సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఐక్యత లేదు, యూనిటీ లేదు. సంఘములో కొద్ది మందిగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు, తెలుసా? కలిసి భోజనం చేసేవాళ్ళు, కలిసి మాట్లాడుకునేవాళ్ళు. సంఘం అభివృద్ధి అయిపోయి జనాలు పెరిగేపటికి ఒకరి మనసులు ఒకరికి కుదరదు, ఒకరి ఆలోచనలు ఒకరి కలవో. నువ్వు అలాగా, నేను ఇలాగా, ప్రైజ్ లాడు చెప్పండి ఇటు చూస్తారు, ఒకరు అడు చూస్తారు, ఒకరు చెప్పకుండా వెళ్ళిపోతారు. ఒకరు పాస్టర్ గారితో ఐక్యత ఉండదు అసలు. ఏమీ లేనప్పుడు కలిసి ఉంటాం మనము. అన్నీ ఉన్నప్పుడు అది లేకుండా పోయింది. అందుకే పౌలు గారు అంటాడు, మేము ఒక్క ఆత్మ యందే, ఒక్క అడుగు జాడల యందే మేము నడుచుకొనుచున్నాము. మాకు 10 అడుగులు లేవు. మేమందరము కూడా ఒకే అడుగు జాడల్లో నడుస్తున్నాం. చెప్పడం కూడా దేవుని స్తోత్రం చెప్పు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన కుటుంబంలో ఐక్యత ఉందా? మనం ఎంతమంది తిప్పి కొడుతూ 5 ఉన్నాం. వాడు ఒకటి చెప్తాడు, నేను బయటికి వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళి అంటాడు. నేను తర్వాత వస్తానంటాడు. నా అసలు ఇవాళ రాని పెళ్ళికి వెళ్తాను అంటాడు. అంతే కదా? ఐక్యత కలిగి ఉంటే కనుక దేవుడు మన కుటుంబం గురించి అంట ఏమని మాట్లాడతాడు? గొప్ప సంగతులు మాట్లాడుకున్నట్టు దేవుడు చేస్తాడు. దేవుని సహాయాన్ని పొందుకున్న ప్రతి అరుణోదయమున, ఈ రోజు కదా ఆ రోజు కదండి, ఏ రోజైతే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో వేకువ జామున కనుక నువ్వు ప్రార్థన చేసి చేతులెత్తి ప్రార్థన చేస్తావో, దేవా నీ సహాయము ద్వారా నడిపించబడాలి ఈరోజు అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ రోజుకు నీకు సహాయము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకరు మీరు సహించుకుని నడుచుకోమని చెప్తున్నాడు. అందరం చెప్తాం, వెనకమాల కూడా చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే కనుక ఆత్మ కలిగించు ఐక్యత అంటే కనుక పరిశుద్ధాత్ముడే కదా మనకు ఐక్యత కలిగజేసేది, అంతే కదా? మరి ఆ ఐక్యత లేకపోతే కనుక మీలో ఆత్మ ఉన్నదని ఎలా గుర్తించుతాం మనము? ఐక్యత కలిగి వస్తున్నారనుకోండి, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారనుకోండి, సంఘంలో ఉన్న వారు ఐక్యత కలిగి మాట్లాడుకున్నారనుకోండి, దేవుని కార్యక్రమాల్లో పాలుభాగస్తులు అవుతున్నారనుకోండి, అప్పుడు మీలో ఆత్మ ఉన్నదని చెప్పగలుగుతాం. అంతే కదా? రోమిలికి రాసిన పత్రికలు కూడా చెప్తారు ఏమని? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు ఆయన పిల్లలు. ఆయన ఆత్మచేత నడిపించబడకపోతే ఆయన పిల్లలు కాదు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒకే రక్తములో కడగబడిన వారము, ఒకే ఆత్మలో బాప్తిసం పొందిన వారము, ఒకే ఆత్మ నడిపించబడుతున్న వారము, ఒకే రొట్టెలో ఒకే శరీరములో మనము పాలుభాగస్తులు అవుతున్నాం, ఒకే పాత్రలో మనం అందరము కూడా త్రాగుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనమందరం ఎవరము? ఆయన ఇంటి వారము. మనమందరం ఐక్యంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు ఎందుకు జరగట్లేదు మన జీవితంలో? ఎందుకు దేవుడు మనకు సహాయం చేయట్లేదు? ఎందుకు మన గురించి అనేకులు
మంచిగా మాట్లాడుకుంటలేదు అంటే కనుక ఐక్యత లేదు. ఐక్యత లేకుండా ఉన్నాం అనుకోండి, మన గురించి ఎవరు మాట్లాడుకుంటారా? అరే ఉండాది 10 మంది, వాడు అటు అంటారు, అంతేనా? ఎవరికి అవమానం అది? అంతే, కుటుంబానికి అవమానం. ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఐక్యత లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే, వ్యక్తిగత జీవితంలో ఐక్యత కలిగిన మనసు లేకపోతే ఆయన మనతో ఉండడు. నాతోనే ఉండాడు అని 3 రోజులు ప్రయాణం చేసింది మరియమ్మ గారు. చేసిందా? 3 రోజుల తర్వాత తెలిసింది నాతో లేడని. అంటే ఏంటి? ఆయన లేకపోయినా నడిచే వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ గమ్యానికి చేరలేరు. గుర్తుపెట్టుకోండి, ఆయన లేకపోయినా సరే నేను ఎప్పటి వలే దేవుడు నన్ను అలాగే ఉంచాడు అనుకుని సంసోను ఏం చేశాడంటే కనుక జుట్టు విరమించుకున్నాడు. కానీ అప్పటికే దేవుడు ఎడబాసేనన్న సంగతి అని తెలవలేదు. అంటే మనం ఇట్లా ఉన్నాం అనుకోండి, ఐక్యత లేదనుకోండి, దేవుడు ఎప్పుడో నిన్ను చెప్పాలి వెళ్ళిపోయాడు. ఆ సంగతి మనకు తెలవదు. మనం అనుకుంటాం నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నాను, స్తోత్రం, నేను కూడా పాటలు పాడుతున్నాను, నా దగ్గర పెద్ద బైబిల్ ఉంది, మొన్న మధ్య కొనుక్కున్నాను అని మనం అనుకుంటాం. దేవుడు ఎడబాసనన్న సంగతి సంసోనుకు తెలియలేదు. తెలియక మనోడికి అయ్యగారికి మరలా విరబూసుకున్నాడు. ఎందుకంటే తలలోనే బలం ఉంది కదా. అప్పుడు తెలిసింది. అంటే ఆయన ఉన్నాడు అని భ్రమలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. భ్రమలో బ్రతికితే ఐక్యతతో మనం ముందుకు వెళదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి సంఘానికి మధ్యలో ఐక్యత ఉండాలి. స్తోత్రం చెప్పు. సంఘానికి సేవకునికి మధ్యలో ఐక్యత ఉండాలి. ఎప్పుడు సేవకునికి విశ్వాసితో కూడా ఐక్యత ఉండాలి. అందుకనే దేవుని వాక్యం ప్రసంగి గ్రంథ గారు చెప్తాడు, 3 పేటల తాగుడు తెగిపోదు కదా అంటాడు. 3 పేటల తాడు ఉందనుకోండి, దాన్ని తెంచుతామా? ఒక తాడు ఉంటే అంతే. మనం ఐక్యత లేదనుకోండి, వాడికి అవకాశం. పర్వాలేదు, మనం ఏం చెప్పినా నడుతుంది ఇక్కడ. ఆ 3 పేటలు ఎవరంటే కనుక సేవకుడు, విశ్వాసి, యేసయ్య. ఈ 3 కలిసి ఉంటే ఎవ్వడు మనల్ని కదిలించలేడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అంటారు నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు డైరెక్ట్ అంటారు కొంతమంది. ఎవరితో సంబంధం ఏంటంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నా, నాకు పాస్టర్ గారితో పని లేదు, పక్క ఎవరితో పని లేదు నాకు అనుకుంటాడు. నేను ఒక మాట చెప్పనా, నువ్వు పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడతావు కదా. పెళ్లి కుమార్తె రేపు పొద్దున్న నేను చేసుకుంటా కానీ రెడీగా ఉంటాడు. పెళ్లి కుదిరింది, మొత్తం పెళ్లి రోజు వచ్చింది కదా. పెళ్లి రోజుకి ముత్తాబు చేయండి, నువ్వు ఒకతాను రెడీ అవుతావా? నిన్ను పెండ్లి కుమార్తెగా తయారు చేసి సిద్ధపరిచేది సేవకుడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. నిన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో హెచ్చరించి సరిచేసి బుద్ధి చెప్పి ఆయన నిలబెట్టే కలిగిన వాడు. ఆ పని ఎవరికి అప్పగించాడు? యేసుప్రభువు వారు సేవకుడికి అప్పగించాడు. నువ్వు ఆయనతో సంబంధం లేకపోతే అక్కడికి వెళ్ళవద్దు, గుర్తుపెట్టుకో. కాబట్టి నా ప్రియమైన ఒక్కరికి ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. మనమందరం ఐక్యత కలిగి ఉంటే గనక ఎవ్వడికి కూడా సాతాను మన మధ్యలోనికి రాడండి. బడలేము మనము. సాతాను కదిలించలేడు. ఐక్యత ఉన్న ప్రతి చోట, ప్రతి అరుణోదయమున మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన గురించి జనులు గొప్ప సంగతులు మాట్లాడుకునేట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మనకు శిరస్సై ఉన్నాడు, మనమంట శరీరమై ఉన్నామని చెప్తున్నాడు. అంటే మనమందరము కూడా క్రీస్తు శరీరమనే సంఘములో మనమందరం కూడా అవయవములము. అవయవాలన్నీ కూడా కలిసి పనిచేస్తే బాడీ, కలిసి పని చేయకపోతే డెడ్ బాడీ. నేను పని చేయను అందనుకో, ఇది అంతే. కలిసి పని చేస్తే దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ ఐక్యత ఎవరిని కూడా కలిగి పని చేసినట్లుగా సంఘములో మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీరందరూ సంఘములో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఒకరు కళ్ళు లాంటి వాళ్ళు, ఒకరు పళ్ళు లాంటి వాళ్ళు, ఒకరు ముక్కు లాంటి వాళ్ళు, ఒకరు చెవులు లాంటి వాళ్ళు, ఒకరు గుండెకాయ లాంటి వాళ్ళు, ఒకరు
పక్కటెముకలు లాంటి వాళ్ళ, ఒకరు కిడ్నీ లాంటి వాళ్ళు, ఇవన్నీ ఉన్నారు కదా. ఈ అవయవాలన్నీ కూడా దేని పని అది చేసుకుంటూ పోతే కనుక, ఐక్యతగా ఉంటే కనుక మనం బాడీగా ఉంటాం. లేకపోతే చేయకపోతే చాలా కష్టం. కాబట్టి గుండెలు, కిడ్నీలు అనుకుంటాయి అన్నీ కూడా, అన్ని అవయవాలు కనపడుతున్నాయి, అన్ని అవయవాలు కనపడుతున్నాయి. నేను కనపడతలేదు అంటున్నాయి అంట. ఏవి? కిడ్నీలు కనపడలేని బయటకు వచ్చింది అనుకోండి, కుక్కలు ఇడ్లీ తినట్టు తినేసేస్తాయి. దేవునికి స్తోత్రం. అంతేనా? కాబట్టి సంఘానికి వస్తున్నాం మనం అందరం కూడా. ఇడ్లీ ఇప్పుడు గుండె కూడా అనుకోండి బయటకు వచ్చింది అనుకోండి, అదే లాస్ట్ రోజు అదే అని కాకుండా పరదేశులము పాడుకుంటే అది తీసుకుని వెళ్తామే. స్తోత్రం. కాబట్టి నేనేమంటానంటే, సంఘములో మనందరం కూడా నేను కనపడాలి అనుకుంటే పెద్ద అవసరం లేదు. కనపడకపోయినా పర్లేదు, కనబడినా పర్వాలేదు. కనబడని వారు కొంతమంది ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు కనబడితేనే, నన్ను పొగుడితేనే, నన్ను పట్టించుకుంటేనే, నా గురించి బాగా చెప్తేనే నేను చేస్తానంటే కుదరదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు సంఘములో కొందరిని కనబడేట్టుగా చేశాడు, కొందరిని కనబడకుండా కూడా దేవుని పరిచయలు వాడుకునేట్లుగా చేశాడు. కాబట్టి మనం అందరం కూడా ఉన్న అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటే కనుక, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపుకుంటూ, ఒకరిని మనం హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకదానిని మనము ఒకరికి సహకరించుకుంటూ మనము ముందుకు వెళ్ళగలిగితే గనక ఎవ్వడు మనల్ని కదిలించలేడు. ప్రతి అరుణోదయమైన వారికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి అరుణోదయం దేవుడు సహాయం ద్వారా మనం ముందుకు వెళుతూ ఉంటే కనుక మన గురించి, మన సంఘము గురించి, నీ కుటుంబం గురించి దేవుడు గొప్ప సంగతులు మాట్లాడుకునేట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అట్ట సహకారం ఉండాలి ఒకరికొకరికి. ఇప్పుడు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందనుకోండి, టక్కనే వెంటనే చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది. నాకెందుకు, దాని బాధ అది పడద్దులే అంటదా చెప్పు? టక్కన వెళ్ళిపోతే చెయ్యి అక్కడికే. అలా ఒకరికి సంఘంలో ఒకరి బాధ కలిగితే అది నా బాధే అని కనుక నువ్వు కనుక ముందుకు వెళ్ళగలిగితే, నా బాధ అనేవి నువ్వు సహకరించి ప్రార్థన చేసే మనకు నీకు ఉండగలిగితే కనుక అక్కడ దేవుడు నిలిచి ఉంటాడు, వారికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకదానికొకటి ఐక్యత కలిగి పనిచేస్తే కనుక ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఆ సంఘం వర్ధిల్లుతూ ఉంది. ఆ సంఘము అభివృద్ధి చెందుతూ, సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ, దేవుని భయము కలిగి, పరిశుద్ధ ఆదరణ కలిగి, సమాధానముతో ఆ సంఘం విస్తరించబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ సంఘము గురించి దేవుడు మాట్లాడతాడు, అనేకులు మాట్లాడతారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడతారు. ఎందుకంటే ఈ సంఘంలో ఐక్యత ఉందండి. వాళ్ళ దగ్గరికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పకూడదు. ఐక్యత ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన మీద మనం చెప్పకూడదు. తక్కువగా ఆమె కాదు, ఆమెకు అన్నీ గ్రహిస్తుంది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు రాణికి. కాబట్టి రాణితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య బైబిల్ కూడా చదువుతుందంట. దేవుని స్తోత్రం అంటారు. మంచి సంగతులు మాట్లాడుకుంటారు. ఒక ఐక్యత లేదనుకోండి, మంచి సంగతులు, గొప్ప సంగతులు మాట్లాడుకోవాల్సిన వారు, రమణ బ్రదరు, గొప్ప సంగతులు మాట్లాడుకోవాల్సిన వారంట హీనమైన సంగతులు మాట్లాడుకుంటారు. కాబట్టి మన గురించి మంచి సంగతులు మాట్లాడుకోవాలంటే కనుక మనం ఖచ్చితంగా ఐక్యత కలిగిన వారిగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒకరోజు నా ఒక ఫంక్షన్కి వెళ్ళారంట. అందరూ పెళ్లి జరుగుతుంది, ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్తే మొత్తానికి చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు, ఇంకా చేపలు, రకరకాలు ఉంటాయి కదా పెళ్ళి అనేప్పటికీ. మొత్తానికి అందరూ బాగా లొట్టలేసుకుని తింటుంటే అందరూ అబ్బా సూపర్గా ఉందండి, వంట మాస్టర్ ఎవరో కానీ మొత్తానికి బాగుండాడు, ఈ పెళ్ళి బాగా చేసే వీళ్ళు ఖర్చు పెట్టి మొత్తం మటన్ చాలా బాగుంది, మేకదో మరి గొర్రెదో అర్థం కావట్లేదు కానీ మొత్తానికి చేపలు కూడా బాగుండే, మరి ఏంది అని మాట్లాడుకుంటానంట. అంతలో కాదు అన్నీ వింటుందంట. ఉప్పు ఎంత ఉప్పు తెలుసు కదా, ఉప్పుకి చాలా బాధ వేసిందంట. గబగబ ఉప్పు కరివేపాకు దగ్గరికి వచ్చిందంట. కరివేపాకు దగ్గరికి వచ్చి బావా అని ఏడుతుందంట. ఏంటి ఏడుతున్నామంటే, మరి చూసావా ఇది అందరూ వచ్చారా, అది బాగుంది ఇది బాగుంది అంటారా, కనీసం ఉప్పు వేయమట్టే బాగుందని ఎవడ అంటాడా లేదా? ఒక్కడు మాట్లాడుకోవట్లేదు. నన్నేస్తుడు అన్నేస్తుడు అని అంటారు మళ్ళీ, కానీ ఉప్పు వేయమట్టే ఎంత టేస్ట్ వచ్చిందని ఒక్కడు కూడా మాట్లాడుకోవట్లేదు అంటుందంట. అవి చెప్తుంటే అదంతా ఇంటూ ఈ కరివేపాకు కూడా ఏడుస్తుందంట.
ఏంటి బాబా నువ్వు ఏడుతున్నావు, నాకంటే ఆ బాధ ఉంది కానీ నువ్వు ఎందుకు ఏడుతున్నావు అందంట. నువ్వు నువ్వు కనబడకపోయినా రుచినిచ్చి వాళ్ళ కడుపులోకి పోతున్నావు, మంచిదే. కానీ నేను ఎప్పుడైతే కనబడతాను ప్లేట్లో, దాన్ని తీసి కింద వేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని చూసి కింద వేస్తున్నారు. దానికంటే ఇప్పుడు నువ్వు బెటరా నేను బెటరా? కనబడకుండా చేసే అనేకులకు రుచినిచ్చే నువ్వే గొప్ప. ఆమేన్, హల్లెలూయా. కనబడాలి అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి వేస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళి చెత్తపొట్లు వేస్తున్నారు. కాబట్టి నేను కనబడాలి, నేనుంటేనే అభివృద్ధి చెందింది అని కనుక గుండెకాయ నేనుంటేనే కనుక మీరు ఇంతవరకు బతుకుతున్నారు. లబ్డబ్ అంటాం మానేసి ఈ మధ్య డబ్బు అని కూడా బతుకుతున్నాము అని గుండె బయటకు వచ్చింది అనుకో, ఇంకా చూడటానికి మనం ఉన్నాం. కాబట్టి కనబడకపోయినా కనబడినా మనమందరము కూడా ఐక్యత కలిగి ఉంటే అక్కడ యేసయ్య ఉంటాడు. చప్పటగొట్టు. అక్కడ అరుణోదయమున దేవుడు నీకు సహాయము చేస్తాడు. వినోద్, నీకు సహాయము చేస్తాడు. ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ అంతేనా? మరి సహాయం చేయాలంటే కనుక వినాలి. అప్పుడు మన గురించి అనేకమైన సంగతులు మాట్లాడుకుంటారు. అమ్మో వీళ్ళు ఐక్యత కలిగిన కుటుంబం ఇది, ఐక్యత కలిగిన సంఘం ఇది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే కనుక 5వ అధ్యాయం 6వ వాక్యంలో, దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మీరు ఉండండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు కనబడినా కనబడకపోయినా ఐక్యత కలిగి సంఘములో మీరు ఉంటే, ఐక్యత కలిగి కుటుంబంలో మీరు ఉంటే కనుక, అరుణోదయమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే కనుక తగిన సమయములో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనమందరం కూడా ఒకే రక్తంలో కడగబడిన వారము, మనమందరం కూడా ఒకే ఆత్మల బాప్తిసం పొందాము, ఒకే ఆత్మచేత నడిపించబడుతున్నాం. మనమందరం కూడా ఒకే పాత్రలో తాగుతున్నాం. మనమందరం ఒకే శరీరంలో మనం తింటున్నాం. మనమందరం కూడా. కాబట్టి మనమందరం కూడా అనేకులమై మనం ఎక్కడ లేమో, మనమందరం కూడా ఒకే ఏకాత్మై ఉన్నాం మనము. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు 133వ కీర్తన చివరి వాక్యాన్ని చదువుకుందాం. 133వ కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన. చాలు ప్రియమైన, ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుందంట. చెప్పు గట్టిగా. అక్కడ శాశ్వత జీవం ఉంటుందంట. అప్పుడు దేవుడే చెప్తాడు, ఐక్యత కలిగి ఉంటే దేవుడే చెప్తాడు ఏమనంటే, ఆశీర్వాదమా అక్కడికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళాలయ్యా అంటే అక్కడ ఐక్యత ఉంది. ఓ శాశ్వత జీవమా అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళు. ఎందుకు? అక్కడ ఐక్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత కలిగి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. మనకు తెలిసిన కత్తిరి ఉంది, కత్తిరి తెలుసు కదా. కత్తిరి సూది ఉంది. కత్తిరి ఎంత ఉంటుంది? కొంచెం పెద్దగా ఉంటుంది. సూది ఎంత ఉంటుంది? ఉంటుంది. మీరు కత్తిరి కొట్టేస్తారా, సూది కొట్టేస్తారా? చెప్పాలి. పెద్దది కదా కత్తిరి, చెప్పండి. కత్తిరికి ఓటేసే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. భలే నవ్వుతున్నారు మీరు, ఐక్యత కలిగి నవ్వుతున్నారు. ఇప్పుడు కత్తిరి ఉందనుకోండి, ఎంత మంచి వస్తువునైనా సరే కట్ చేసేద్దది. దానికి ఎటువంటి జాలి దయ ఏముండదు. పనికొచ్చేదాన్ని కూడా ఎడతీసేద్దే, కలిసి ఉన్నదాన్ని కూడా ఎడతీసేద్దే. కానీ సూదం చిన్నది, ఎంత చిరిగిపోయినప్పుడు కూడా మొత్తానికి అలా కలిపేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సూది కొట్టేస్తావో కత్తిరి కొట్టేస్తావో ఇప్పుడు చెప్పు. హల్లెలూయా. కలపాలి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబంలో, సంఘంలో మనము ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబానికి, ఆ సంఘానికి, ఆ వ్యక్తి కంట చలనము లేదు. ఆ వ్యక్తికి, ఆ సంఘానికి, ఆ కుటుంబానికి దేవుడు అరుణోదయం సహాయం చేస్తాడు. ఆ వ్యక్తి గురించి, ఆ సంఘమును గురించి, ఆ కుటుంబం గురించి అనేకమైన మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకునే దేవుడు చేస్తాడు. అయితే అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనము ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఇక మనం కదిలించబడాలి. ఎవడు మన జోలికి రాడు.
అప్పుడు దేవుడు అరుణోదయమున మనకు ప్రతి అరుణోదయం సహాయం చేస్తాడు. ఎవరైతే దేవుని సహాయము ద్వారా నడిపించబడుతూ ఉన్నారో అప్పుడు అందరూ అనుకుంటారు కదా, నిజంగా దేవుడేనండి వీళ్ళు ఆశీర్వదించాడు, దేవుని సహాయం ద్వారా వీళ్ళు ఆశీర్వదించబడని చెప్పుకుంటారు అనేక సంగతులు. కానీ దేవుని మీద ఆధారపడకపోతే మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోవాల్సిన వాళ్ళు హీనమైన సంగతులు మాట్లాడుకుంటారు. అంత అవసరం అంట మన గురించి. మంచి సంగతులు మన గురించి, మన సంఘం గురించి, మన కుటుంబం గురించి దేవుడు మాట్లాడుకునేటట్లుగా అనేకులు మాట్లాడుకోవాలంటే కనుక మనం పరిశుద్ధంగా జీవిద్దాము, ఐక్యత కలిగి దేవుని సన్నిధికి వద్దాము. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి.